ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతోందన్నారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాని ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్న సంగారెడ్డి మహిళలను ప్రశంసించారు. దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు తగ్గాయన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్లో పాల్గొన్న ప్రధాని మన సైన్యం ధైర్య సాహసాలు చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ప్రజల జీవితాల్లో భాగమైందన్నారు. దేశ ప్రజలు తమ పిల్లలకు సింధూర్ పేరు పెడుతున్నారని చెప్పారు. శత్రు దేశంపై పోరాటంలో దేశమంతా ఐక్యంగా ఉందన్నారు మోదీ. साथियों, ऑपरेशन सिंदूर के दौरान हमारी सेनाओं ने जो पराक्रम दिखाया है उसने हर हिंदुस्तानी का सिर ऊंचा कर दिया है. जिस प्रिसीजन के साथ, जिस सटीकता के साथ हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया वो अद्भुत है. ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है. మన్ కీ బాత్లో తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారంటూ ప్రశంసించారు. పండ్ల తోటల్లో పురుగు మందుల పిచికారీ సహా ఇతర అవసరాలకు గ్రామీణ మహిళలు డ్రోన్లు వినియోగించడాన్ని మెచ్చుకున్నారు. సంగారెడ్డి డ్రోన్ దీదీలను స్కై వారియర్స్ గా అభివర్ణించారు మోదీ. साथियों, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, आज वही महिलाएं ड्रोन से 50 एकड़ जमीन पर दवा के छिड़काव का काम पूरा कर रही है. सुबह 3 घंटे, शाम 2 घंटे और काम निपट गया. धूप की तपन नहीं, जहर जैसे केमिकल्स का खतरा नहीं. साथियों, गांव वालों ने भी इस परिवर्तन को दिल से स्वीकार किया है. వరల్డ్ యోగా డేను జూన్ 21న ఘనంగా నిర్వహించుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే యోగాంధ్ర పేరుతో ప్రచారం ప్రారంభమైందన్నారు. ప్రకృతి నిలయమైన విశాఖపట్నంలో యోగా చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు ప్రధాని మోదీ. साथियों, आंध्र प्रदेश की सरकार ने योग आंध्र अभियान शुरू किया है. इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है. इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है. मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा. मुझे जानकर अच्छा लगा कि इस बार भी हमारे युवा साथी देश की विरासत से जुड़ी आइकॉनिक प्लेसेस पर योग करने वाले हैं. దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు తగ్గాయన్నారు ప్రధాని మోదీ. దంతెవాడలో భద్రతా దళాల పోరాటాన్ని కొనియాడారు. నక్సలిజం నిర్మూలనలో భారీ విజయం సాధించామని చెప్పారు. నక్సలిజంపై పోరాటం కొనసాగుతోందన్నారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కటేజరి గ్రామానికి తొలిసారి బస్సు వెళ్లిందన్నారు. ఆర్టీసీ బస్సు రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జీవితాలు మారతాయన్నారు ప్రధాని. जब पहली बार एक बस पहुंची, इस दिन का वहां के लोग वर्षों से इंतजार कर रहे थे. और जब गांव में पहली बार बस पहुंची तो लोगों ने ढोल नगाड़े बजाकर उसका स्वागत किया. बस को देखकर लोगों की खुशी का ठिकाना नहीं था. गांव में पक्की सड़क थी, लोगों को जरूरत थी, लेकिन पहले कभी यहां बस नहीं चल पाई थी. क्यों? क्योंकि ये गांव माओवादी हिंसा से प्रभावित था. తేనె ఉత్పత్తిలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు ప్రధాని మోదీ. గత 11 ఏళ్లలో తేనె ఉత్పత్తి 60% పెరిగిందన్నారు. దేశంలో సింహాల సంఖ్య భారీగా పెరుగుతోందన్నారు మోదీ. 5 ఏళ్లలో గుజరాత్లోని గిరిలో సింహాల సంఖ్య 674 నుంచి 891కి చేరిందన్నారు ప్రధాని మోదీ.